హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. జస్ట్ some piano song. ఇందులో ఉందా? లేదు. యేసయ్యా స్తోత్రం నాయన. హల్లెలూయా. సరే మా బరి సరి బరి సరి సరే మా ఓకే సరే మా పరిశుద్ధ సింహాసనం నేదు నివాస స్థలమో ఈ భూమిని పాదపీఠం ఈ సృష్టిని చేతి పని ఈ రాత్రికాల సమయంలో ఈ మంచి సాయంత్రం వేళ ఈ శ్రేష్టమైన సమయాన మై బిలవ్డ్ సిస్టర్ గుమ్మళ్ళ జ్యోతి వారి యొక్క పేజ్ నుండి నేను కొద్ది సమయం దైవారాధన చేయబోతున్నాం మా కుటుంబ సమేతంగా. హల్లెలూయా. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సహోదరికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవదాస్ గారు, దేవరపల్లి ప్రియులు దైవజనులు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది వీక్షకులు మరి చూస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్ అందరు కూడా జాయిన్ అవ్వాలని నేను కోరుచున్నాను. నేను అమ్మకు పీడిఎఫ్ ఓకే 4 పరిశుద్ధ సింహాసనం గుండెల్లో అదే 4 పరిశుద్ధ సింహాసనం. 1 2 3 4 1 2 3 start 2 3 4 1 2. సరి మ బరి స సని మ బరి సని స పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలమో ఈ భూమిని పాదపీఠం ఈ సృష్టిని చేతి పని. ఆడియో బాగుంటే కనుక ఒకసారి చిన్న మెసేజ్ పెట్టండి. చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా.
పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపలేసే మీ కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో, ఈ సాయంత్రం వేళ, ఈ ప్రశస్త సమయాన మై బిలౌడ్ సిస్టర్ గుమ్మళ్ళ జ్యోతి వారి యొక్క పేజ్ నుండి మేము మీ పాటలను, స్తుతి ఆరాధన, మీ నామస్మరణ, వాక్య ధ్యానమును జరిపించుకుంటూ సిద్ధపడుతుండగా ప్రశస్తమైన ఈ సమయమందు మీ దీవెన ఆశీర్వాదాలు మా పైన, అలాగే వీక్షకులు చూస్తున్న వారిపైన ప్రత్యేకించి గుమ్మళ్ళ జ్యోతి అండ్ ఫ్యామిలీ, అలాగే దేవదాస్ గారు, దేవరపల్లి వారికి, చూస్తున్న వారందరికీ దీవెన ఆశీర్వాదాలు దయచేయమని, మాకు కూడా చక్కని నడిపింపు దయచేయమని మా ప్రభుని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అది వేరే విధం ఉందా? రిథమ్స్ కాకుండా నేను రచించిన పాట 1996 సంవత్సరంలో నా ప్రార్థనా గదిలో దైవారాధన చేస్తూ ప్రార్థిస్తున్నప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని నేను చదువుతుండగా దేవుడు నాకు ఈ పాట ఇచ్చారు. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలం. అదే చిల్లని ఉంది కదా, ఇక్కడ బల్లలో ఆ సమయంలో బిడ్డరా యెషయా గ్రంథం 6వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు ఈ పాట రాయటానికి ప్రభు సహాయం చేశారు మాకు. నేను ఈ పాట మీకు వినిపించాలనుకుంటున్నాను. బహుశా మీకు ఈ పాట వచ్చు, పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా, పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం సెరాపులు, కెరూబులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. సెరాపులు, కెరూబులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం స్తోత్రం.
నివసించు ప్రభువా, పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టినే చేతి పనియే, పరిశుద్ధ సింహాసనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. అల్ఫయును ఒమేగయును, యుగ యుగములకు సజీవుడవు. స్తోత్రం. అల్ఫయును ఒమేగయును, యుగ యుగములకు సజీవుడవు. ఆకాశం భూమి గతించినను, నీవే మా దేవుడవు. ఆకాశం భూమి గతించినను, నీవే మా దేవుడవు. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే, పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే, పరిశుద్ధ సింహాసనం. యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా. పాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు. చాలామంది లైవ్ వీక్షిస్తున్నారు. కొంచెం వేసుకండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మొత్తం మీద చాలామంది జాయిన్ అయ్యారు. చాలామంది ఉన్నారు. నేను ఇక్కడ నేమ్స్ అంటే డిస్ప్లే అవ్వటం అంటే చాలామంది జాయిన్ అయ్యారు. వావ్. మీరు కోరిన పాటలు ఆడియో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో ఎలా ఉందో ఒకసారి చెప్తారా? క్వాలిటీలో ఉందో ఆడియో? ఏ అకౌంట్? అకౌంట్ నేమ్ నాది మెయిన్ అకౌంట్. ఒకసారి ఆడియో చూడండి. ఓకే, పాట బాగుంది కదా. అందులో సెకండ్ పైనుంచి హార్మోనికా ఉంది, అది వాడండి. ఓకే, మరొక పాట పాడదాం. మరొక పాట పాడదాం. స్తోత్రం. హల్లెలూయా.
ఏ షార్ప్ మేజర్, మీ షార్ప్ ఎస్ మేజర్ 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 తీసుకోండి. ఏ షార్ప్. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. ఆల్రెడీ ఫస్ట్ బ్యాంక్లో ఉంది రిధమ్ ఆల్రెడీ. తననారే నో సెకండ్ వన్ ఐ థింక్ ఫస్ట్ పెట్టావు రిధమ్, అది ఫస్ట్ పెట్టింది అందుకే ఫస్ట్ వెరీ బిగినింగ్లో. తననారే మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుక్రీస్తుకు వారికి తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుక్రీస్తు వారికి తెలుసు. ఈ పాట పాడదాం. ఇన్పుట్స్ కావాలి, నువ్వు చూసుకోవాలి. ఆపండి. మనలో దరారే తారే 1 2 3 4 1 2 3 4 1 2 తారే రారే తారే స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. హృదయంతరంగములో బాధలు తెలుసు. మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. హృదయంతరంగములో బాధలు తెలుసు. మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. ఓ హల్లెలూయా. yes amen. మనసులోని మాట నీవు పలుకక ముందే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భమునందు నిన్ను రూపించక ముందే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు. ఆమేన్. పాడదాం. మనసులోని మాట నీవు పలుకక ముందే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భమునందు నిన్ను రూపించక ముందే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు. సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించిన, ఆకాశ వీధులలో నీవు విహరించిన, సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించిన, ఆకాశ వీధులలో నీవు విహరించిన ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా. ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా. ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా. ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. ఎస్
మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. Yes, amen. స్తోత్రం. నీవు నడిచే దారిలో నీతో సహవాసిగా యేసు ఉన్నారు, ప్రభు యేసు ఉన్నారు. నీవు మాట్లాడు వేళలో మంచి స్నేహితునిగా యేసు ఉన్నారు, ప్రభు యేసు ఉన్నారు. Yes, my friends. Yes. నీవు నడిచే దారిలో నీతో సహవాసిగా యేసు ఉన్నారు, ప్రభు యేసు ఉన్నారు. నీవు మాట్లాడు వేళలో మంచి స్నేహితునిగా యేసు ఉన్నారు, ప్రభు యేసు ఉన్నారు. నీ యౌవన కాలమున ప్రభు యేసుని స్మరించి నీ ఒంటరి సమయంలో కన్నీటితో ప్రార్థించు. నీ యౌవన కాలమున ప్రభు యేసుని స్మరించి నీ ఒంటరి సమయంలో కన్నీటితో ప్రార్థించు. ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా. ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా. ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా. ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. హృదయంతరంగములో బాధలు తెలుసు. మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. హృదయంతరంగములో బాధలు తెలుసు. మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. తరరే తారరే రే తరరే తారరే తరరే తరరే. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడిగను స్వరమును వినువ. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడిగను స్వరమును వినువ. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము.
అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. పాడదాం, ఇంకో వచనం పాడదాం. సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను. పాటించక ప్రభు మాటలు వారలు, పాటించక ప్రభు మాటలు వారలు, నీటిలో మునిగిరి పాఠము నీకిది, నీటిలో మునిగిరి పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. మరొకటి పాడదు. ఎక్సలెంట్, వాట్ ఏ వండర్ఫుల్ వాయిస్. గ్లోరీ టు గాడ్, ఆమేన్. జ్ఞాపకముచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు. జ్ఞాపకముచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపదలెరిగియు ఆశలు వీడక, ఆపదలెరిగియు ఆశలు వీడక, నాశనముందెను పాఠము మనకిది, నాశనముందెను పాఠము నీకిది. అదిగో అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడెనను స్వరమును వినవ. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడెనను స్వరమును వినవ. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. యాక్చువల్లీ నేను ఈ పాట ఎప్పుడు పాడలేదు లైవ్లో, ఇది ఫస్ట్ టైం. జస్ట్ రాగా నేను చేసిన పాటకిను ఈ పాటకి రాగం ఒకటే అవ్వటం వల్ల జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోయింది పాట. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, చక్కని చాలా ప్రోత్సహిస్తున్నారు నన్ను. బుజ్జిరాణి గారు థ్యాంక్ యూ అండి. గుమ్మళ్ళ జ్యోతి గారు, ఎవరు వచ్చారు చూడండి. ఓకే, అలాగా మనం పాడుతూ ముందుకెళ్దామండి. ఇంకా ఈ రాత్రి అంతా ఇలా పాడుకోవచ్చు అనుకుంటా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా
షెకినా గ్లోరీ, సిస్టర్ షెకినా గ్లోరీ, మీకు అందరికి వందనాలండి. చాలామంది ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు, అందరూ వీక్షించండి, అలాగే ఆన్లైన్లో ఉండండి. ఒక మంచి పాట, ఇంకా డిఫరెంట్ మంచి రాగంలో ఒక పాట పాడతాను. ఆ పాట మీకు నింగిలు నేలలో, ఎస్ ఇస్ మై ఫేవరెట్ రాగం ఇది పాట. ఆ పాట ఆపేస్తాను, ఎందుకంటే వెళ్ళమ్మా సార్ చూడండి. తారరే తారరే మహిమా సింహాసనం సిషర్ మైన్ సిషర్ సస్ సస్ 1:30. చిన్నప్పుడు చాలా ఐ థింక్ జ్యోతి చిన్నప్పుడు ఈ పాట వినుంటారు. మహిమా సింహాసనం వీడి యేసుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. ఈ పాట పాడిన తర్వాత నా సతీమణి పాస్టర్ గారు, ఇవాంజలిస్ట్ అరుణ్ కుమార్ గారు కూడా పాట పాడతారు. చూడండి, అది వెస్టర్న్ సి షార్ప్ సస్ అంతే 4/4 తీసుకోవాలి. 4/4 రిథమ్స్ లోపల నుంచి చూసుకోండి మీరు. మహిమా సింహాసనం వీడి యేసుడు, నరరూపధారునిగా వచ్చేను నీ కోసం. ఈ పాట పాడదాం. అది అలాగే టెంపో ఎలాగా? మహిమా సింహాసనం వీడి యేసుడు. ఎస్ చాలు మొత్తం. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసనా 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 హోసనా. మహిమా సింహాసనం వీడి యేసుడు, మహిమా సింహాసనం వీడి యేసుడు, నరరూపధారునిగా వచ్చేను నీ కోసం, నరరూపధారునిగా వచ్చేను నీ కోసం. ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా, ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా. మహిమా సింహాసనం వీడి యేసుడు, మహిమా సింహాసనం వీడి యేసుడు. ఆనందంగా చక్కని సంగీతాన్ని ఆస్వాదిద్దాం. బంగారు రాజవీధుల్లో నన్ను నడుపును నా ప్రభువు. బంగారు రాజవీధుల్లో నన్ను నడుపును నా ప్రభువు. బంగారు రాజవీధుల్లో నన్ను నడుపును నా ప్రభువు.
కష్టాలు లేని కన్నీరు లేని తేజోవాసుల స్వాస్థ్యమది. కష్టాలు లేని కన్నీరు లేని తేజోవాసుల స్వాస్థ్యమది. ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా, ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా. మహిమా సింహాసనం వీడి యేసుడు, మహిమా సింహాసనం వీడి యేసుడు. నరరూపధారునిగా వచ్చేను నీ కోసం, నరరూపధారునిగా వచ్చేను నీ కోసం. ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా, ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా 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 హోసన్నా. తరరరరే 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 సమయం. స్తోత్రం. ఇప్పుడున్న భూమి ఆకాశం మరలా నేను చూడను. ఇప్పుడున్న భూమి ఆకాశం మరలా నేను చూడను. ఇప్పుడున్న భూమి ఆకాశం మరలా నేను చూడను. నా ప్రియుడేసుని సన్నిధిలోన నిత్య నివాసము చేసెదను. ఎస్ మీ ఫాదర్. నా ప్రియుడేసుని సన్నిధిలోన నిత్య నివాసము చేసెదను. ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా, ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా. మహిమా సింహాసనం వీడి యేసుడు, మహిమా సింహాసనం వీడి యేసుడు. నరరూపధారునిగా వచ్చేను నీ కోసం, నరరూపధారునిగా వచ్చేను నీ కోసం. ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా, ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా. Hosanna, 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 Hosanna.
హోసన హోసన హోసన. ఈ పాట రచించి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోయింది. నేను పాటలు పాడటం ప్రారంభించి దాదాపు 27 ఇయర్స్ అవుతుంది. ఒక మారుమూల ప్రాంతంలో, ఒక పల్లెటూళ్ళలో నా సింగింగ్ స్టార్ట్ చేశాను మా చర్చిలో. నా సింగింగ్ కూడా చర్చి నుండే స్టార్ట్ అయింది. మా అన్నలు పెద్దవాళ్ళు అందరూ నాకు ఇన్స్పిరేషన్. అప్పట్లో ఉన్న సింగర్స్ జానీ అన్న, కారీ జానీ అన్న, అలాగే యెహోషువ కమలాకర్ గారు. అప్పట్లో కమలాకర్ గారు అనేవాళ్ళు. ఆయన్ని పూర్తిగా సేవ వచ్చిన తర్వాత యెహోషువ కమలాకర్ గారు అంటున్నారు. వారు వాళ్ళిద్దరూ నాకు ఇన్స్పిరేషన్. ఆ తర్వాత నేను కూడా సింగర్గా, గాయకుడిగా అవ్వాలని నేను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు నేను ఏకాంతంగా పాడుకుంటూ ఎక్కువగా ఒంటరిగా ఉండేవాడిని. పొలాల్లో ఆ యొక్క తాటి చెట్లలోకి వెళ్ళి ఏకాంతంలోకి వెళ్ళిపోయి బాగా షౌట్ చేసేవాడిని. షౌట్ చేస్తూ పాడేవాడిని. ఎవరు అబ్జెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఇక్కడ సిటీలో అంటే అరిస్తే చాలామంది మనకి చూస్తారు వింతగా. అట్లా అలా ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు వోకల్ కార్డ్స్ బాగా ఇంప్రూవైజ్ అయ్యాయి. బాగా గానం చేయడానికి మంచి ప్రాక్టీస్ దొరికేది. ఇంకా ఇప్పుడు తగ్గిపోయింది. ఇంకా దేవుని సేవలో కూడా నేను కొనసాగుతున్నాను. నేను, నా భార్య, నాకు 2 కుమారులు. నా చిన్నబ్బాయి కీబోర్డ్స్ ప్లే చేస్తున్నాడు. మా పెద్దబాబు మీడియా సపోర్ట్, షూటింగ్ నాకు సహకరిస్తున్నాడు. ఇలాగనమాట. నాకు చిన్న పరిచయం ఉంది విజయవాడలో. సింగనగర్లో దేవుని సేవ చేస్తున్నాను. నా పాటలు ఇంకా మీరు వినాలంటే యూట్యూబ్లో ఉన్నాయి. ప్రభుభూషణ్ ప్రతిపాటి, ఇలా మైక్ పట్టుకుని ఉన్న ఫోటో అఫీషియల్ సైట్ నాది. చాలా నా పాటలు చాలామంది అప్లోడ్ చేశారు. అవి కాకుండా నా పాటలు చూడటానికి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఉన్నారు, నాకు చాలా తక్కువ ఉన్నారు నాకు సబ్స్క్రైబర్స్ చాలామంది. మీరు కూడా కొంచెం ప్రోత్సహించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన గుమ్మళ్ళ జ్యోతి, తను ఇంకా చదువుకుంటుంది, ఇంకా స్టడీస్లో ఉన్నారు. తనకున్న ఈ యొక్క చక్కని ప్రేరణను బట్టి తన యూత్ ఈ దశలోనే ఇట్లాగా తన ఛానల్ని దేవుని సేవ కోసం వాడుతున్నందుకు తనను అప్రిషియేట్ చేస్తున్నామండి. ఎస్, మాకు కుమార్తెలు లేరు, నాకు 2 కొడుకులే. నేను పాప గురించి చెప్పినప్పుడు, జ్యోతి గురించి చెప్పినప్పుడు నా వైఫ్ కూడా చాలా సంతోషించింది. తను కూడా లైవ్లోకి వచ్చింది. ఒక పాట పాడతారు. తను రెగ్యులర్ సింగర్ కాదు, కానీ ఒక పాట పాడతారు. గుండె లోతుల్లో నీ ప్రేమను. ఎంత అమ్మ స్కేల్ 1 తీసుకుంటావా? కాదు, సి షార్ప్ తీసుకో. మేజర్ పాటకి ఈ పాట కూడా నేనే కంపోజ్ చేశాను, రచించాను. ఎక్కువ పాపులర్ అవ్వాల, జనాల్లోకి వెళ్ళా. ఏమో ఈ ఛానల్ ద్వారా వెళితే నేను సంతోషిస్తాను. వండర్ఫుల్ వర్షిప్ సాంగ్. పశ్చాత్తాపాన్ని, హృదయంలో దుఃఖాన్ని నింపుకుని పాడుతూ కృతజ్ఞత కలిగి ఉండేదానికి ఈ పాట మనకు చాలా ప్రభు సన్నిధిని అనుభవించవచ్చు. ఈ పాట విందాం. నేను చెప్తాను, నేను సపోర్ట్ చేస్తాను. ప్రభునామ స్తోత్రములు. జ్యోతి గారికి మా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా దేవుని సన్నిధిలో ఇంకా యవన కాలంలో తన జీవితాన్ని దేవునికి సమర్పించాలని, దేవుని సన్నిధిలో ఎక్కువగా ఎదుగుతూ, ఫలిస్తూ, అభివృద్ధి పొందుతూ, ఆశీర్వదించబడే జ్యోతి ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ పాట పాడదామండి. నేనేమి సింగర్ నేం కాదు, చర్చిలో వాడబడుతూ ఉంటాను. అయితే పాటలు పాడాలని చాలా ఇంట్రెస్ట్. షూట్ చేయవా సాంగ్? గుండె లోతుల్లో నీ
స్వస్థపరచినావయ్యా, న్యాయాధిపతి నీవై నా తోడు నిలిచావయ్యా. గాయపడిన నన్ను స్వస్థపరచినావయ్యా, న్యాయాధిపతి నీవై నా తోడు నిలిచావయ్యా. జీవితమిచ్చావు, జీవన స్థితినే మార్చావు, నన్ను బలపరచావు, నా కాపరివైనావు. జీవితమిచ్చావు, జీవన స్థితినే మార్చావు, కాపరివైనావు, నన్ను బలపరచావు. పొంగి ప్రవహించి నా కన్నీటితో నీ పాదాలు నే కడుగనా. యేసయ్యా, గుండె లోతుల్లో నీ ప్రేమను నేను చూశాను నా యేసయ్యా. అందులైన వారికి చూపునిచ్చినావయ్యా, చెవిటి మూగవారలను బాగు చేసినావయ్యా. అందులైన వారికి చూపునిచ్చినావయ్యా, చెవిటి మూగవారలను బాగు చేసినావయ్యా. ప్రేమను చూపావు, నా గాథను మార్చావు, మా చీకటి బ్రతుకుల్లో నీ వెలుగును నింపావు. ఆమేన్. ప్రేమను చూపావు, మా గాథను మార్చావు, మా చీకటి బ్రతుకుల్లో నీ వెలుగును నింపావు. పొంగి ప్రవహించి నా కన్నీటితో నీ పాదాలు నే కడుగనా. యేసయ్యా, గుండె లోతుల్లో నీ ప్రేమను నేను చూశాను నా యేసయ్యా. గుండె లోతుల్లో నీ ప్రేమను నేను చూశాను నా యేసయ్యా. నేను చూశాను నా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్య ప్రేమను నేనెంతో చూశాను. 17 సంవత్సరాలు నా జీవితంలో వృధాగా గడిపాను. 17 సంవత్సరాలు నా జీవితంలో వృధాగా గడిపి, అయ్యో నేను వృధాగా గడిపానే అని ఇప్పుడు కూడా పశ్చాత్తాపడుతూ ఆ పాప స్త్రీలాగా కన్నీళ్లతో ఆయన పాదాలు కడగాలని నాకు ఇష్టం. ఆయన పాదాలు తొడవాలి అండి కన్నీళ్లతో. యేసయ్య ఇంటికి వచ్చాడు, ఆ సీమోని ఇంటికి వచ్చినప్పుడు అండి ఆమె మరి వాళ్ళెవరూ కూడా చెంబుడు నీళ్ళు కూడా ఇవ్వాలి కాళ్ళు కడుక్కోవడానికి. మన బంధువులు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం చెంబుడు నీళ్ళు ఇస్తాం కాళ్ళు కడుక్కోవడానికి. మా అన్నయ్య గారు వస్తూ ఉంటారు ఇంటికి, దైవజనుడు ఆయన సాల్వేషనారంలో చేస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని అంటూ ఉంటా. అంటే ఆయన ఏమంటారంటే, మా చెల్లి కాళ్ళు కడుక్కుంది లోపలికి రానివ్వదు అంటారు. మన బంధువులు వస్తే ఏం చేస్తామంటే కాళ్ళు కడుక్కోమని చెప్తా ఉంటాం ఏంటి. అలాగే మరి సీమోను ఇంటికి యేసయ్య వెళ్ళినప్పుడు ఆ యేసయ్యని సీమోను కాళ్ళు కడుక్కోమని అనలా. అయితే ఆ స్త్రీ వచ్చినప్పుడు నుండి కూడా తన పాప స్థితిని యేసయ్య దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి, ఎంత యేసయ్య అన్నారు తెలుసా, నీవు విస్తారంగా ఏడ్చావు కాబట్టి నీ విస్తార పాపములు క్షమించబడి అన్నారు. నా యవ్వన కాలపు జీవితాన్ని కూడా 17 సంవత్సరాలు లోకంలో గడిపా లోకంలో గడిపా. అయితే దేవుడు నన్ను పట్టుకున్నాడు. 17 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను పట్టుకొని, ఆ 17 సంవత్సరాలు కూడా ఎందుకు వృధా చేశాను ప్రభా అని ఎంతగానో ఇప్పుడు కూడా పశ్చాత్తాపడతా ఉంటా. నేను నా జీవితాన్ని యేసయ్యకి త్యాగం చేశా. ఇప్పుడు కూడా యేసయ్య సన్నిధి లేకపోయినా, యేసయ్య మరి ప్రార్థన లేకపోయినా నేను ఉండలేను. నా యవ్వన కాలపు జీవితంలో దేవుని సన్నిధిలో చిన్న వయసు నుండే దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్నా. మరి దేవుని సేవ, అన్యజనుల మధ్య దేవుని సేవ చేస్తా ఉన్నా. మరి జ్యోతి గారు మరి ఎక్కువగా యవ్వన కాలపు జీవితాన్ని దేవునికి సమర్పించి
మరి అనేక మందికి ఒక మాదిరిగా, నేను ఏ రీతిగా ఒక మాదిరిగా ఉంటున్నానో మీరు కూడా అలా మాదిరిగా ఉండి ఏంటి ఈ కడవరి దినాల్లో, ఎంచి దినాల్లో, అపాయకర దినాల్లో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఏంటి మన పాప స్థితిని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే మనకేం దొరుకుతుంది? దేవుని రాజ్యాన్ని దొరుకుతుంది. కడవరి దినాల్లో సాతానుడు అనేకుల్ని పడద్రోయడానికి ఏంటి చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పడిపోకుండా దేవుని సన్నిధిలో నిలబడి మన కిరీటాన్ని ఎవరు కూడా అపహరించుకోకుండా మనం చాలా గట్టిగా పట్టుకుందాం ఆ కిరీటాన్ని. ఏంటి మన యవ్వన కాలపు జీవితాన్ని దేవునికి సమర్పిద్దాం. యవ్వన కాలపు జీవితం ఏంటి యేసయ్యకి ఎంగిలి జీవితం కాదు కావాల్సింది. మనం యవ్వన వయస్సులో ఉన్నప్పుడే, మన స్వరం బాగున్నప్పుడే, మన చూపు బాగున్నప్పుడే, మన చేతులు, మన అవయవములు బాగున్నప్పుడే దేవుని సన్నిధిలో సజీవ యాగముగా మన ప్రాణాత్మ దేహాన్ని దేవునికి సమర్పించాలి. ఏంటి దేవునికి సమర్పించాలి. మన యవ్వన కాలపు జీవితాన్ని దేవునికి మనం అర్పణ చేయాలి. కాబట్టి మనము సమయం ఉండగానే, ఇవి దినములు చెడ్డవి, అంచె దినాల్లో ఉన్నాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు. దేవుడు నాతో మాట్లాడి నేను చేసిన మరి అపరాధాలు, పాపాలన్నీ కూడా క్షమించి దేవుడు నన్ను ఈ రీతిగా ఒక పాత్రగా దేవుని సన్నిధిలో వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరు కూడా ఆమేన్ చెబుదాం. దేవుని స్తోత్రం అండి. హల్లెలూయా. తను ఎప్పుడు కూడా ఇలా కనబడుతూ ఇప్పుడు బిడిపడేది. కానీ మొన్న కొద్ది సమయం ఆన్లైన్లో ఉన్నాం ఇలాగా జూమ్లో. ఈరోజు జ్యోతి కొరకు అరుణ కూడా ఇలా స్క్రీన్ ముందు రావడం ఆసక్తి కలిగి ఉంది. మా సాక్ష్యాలు చాలా చాలా మాకు బ్యాక్గ్రౌండ్ చాలా బాధాకరమైన బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. మేము పుట్టి పెరిగిన ప్లేసెస్ అన్నీ కూడా, మా స్థితిగతులన్నీ కూడా చాలా కష్టతరమైన స్థితిలో నుంచి వచ్చాం అన్నమాట. మాకు సాక్ష్యాలు ఉన్నాయి. మేము దేవుని సేవ చేస్తున్నాం. మా బాబు, మా పిల్లలు చదువుకుంటున్నారు. మేము దేవుని సేవ చేస్తున్నాం. సువార్త గాన పరిచర్యతో నా కుటుంబాన్ని, నా మొత్తం కూడా చూసుకోవాలన్నమాట. ఇక్కడ సంఘం ఉంది, చిన్న సంఘం, పేదల మధ్య దేవుని సేవ చేస్తున్నాము. మా కోసం ప్రార్థన చేయండి. ఇలా మనం చూస్తుండగానే 1 hour అయిపోయింది. ఇంకా 1 hour మీరు ఉండేలాగా ఉన్నారు చాలామంది. ఎంతమంది ఉంటారు? ఓకే, ఇంకా ఈ సింబల్స్ వస్తున్నాయి. చాలామంది ప్రోత్సహిస్తున్నారు. మీరు ఏదైనా పాట పాడమని చెప్పండి అంటే టెక్స్ట్ పెట్టండి. నేను రచించిన పాటలు, నేను పాడిన పాటల్లో ఏదైనా ఒక పాట ఉంటే కనుక చూడండి. ఆల్మోస్ట్ నౌ టైమ్ ఈజ్ ఐ థింక్ 9 o'clock ఐ థింక్. వాట్ ఇస్ ద టైమ్ నా? 9 అయింది. నెక్స్ట్ ఇంకెవరన్నా ఉంటే క్యూలో ఉంటే మళ్ళా వాళ్ళ టైము నేను తీసుకున్నట్టు అవుతుంది అనుకుంటా. ఓకేనా? సరే, మంచిది. దేవుడు మనలను ఈ విధంగా వాడుకుంటున్నాడు. మనిషి దేవుడి మాట వినాల్సిన గడియ ఇది, సమయం. ఇస్ ద టైమ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనిషి దేవుని మాట వింటలేదు. అయితే అవును, ప్రభుత్వాల మాట కూడా వింటలేదు. వినకపోయేసరికి ఏం చేశారంటే ఇంకా నెక్స్ట్ లాక్డౌన్ లేదని చెప్పేశారు. మీ తిప్పులు మీరు పడండి అని చెప్పేసి వదిలేశారన్నమాట గవర్నమెంట్ వాళ్ళు కూడా. ఇప్పుడు కరోనా వైరస్ వస్తే కనుక హాస్పిటల్లో మనమే సొంతగా ఖర్చు పెట్టుకోవాలి. చాలా వేలల్లో ఉంది. ఇప్పుడు దాని వాల్యూ ఏంటి తెలిసి వస్తుంది ఇప్పుడు. అయితే నేనేమంటానంటే, అప్పుడు వినలేదు, ఇప్పుడు వినలేదు. మనిషి ఎప్పుడు కూడా మాట వినడు. మాట వినని యోన తెలుసుగా మీకు? మాట వినని యోనాలో ఈ రోజున చాలామంది ఉన్నారండి. ఈ రోజుల్లో చాలామంది మాట వినని యోనాలు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడండి? దేవుడు నినివేకి వెళ్ళమని చెప్పి యోనా గారిని కోరితే ఆయన తర్షీష్ పట్టణానికి వెళ్తున్నాడు. మాట వినల. ఆనాడే కాదు, ఈనాడు కూడా మాట వినని చాలామంది ప్రజలు ఉన్నారు. అయితే మనం ఏం చేస్తామంటే ఈరోజు జస్ట్ 1 sentence మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము
30వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూడండి. నేను ఫినిష్ చేస్తాను. చాలా పాటలు విన్నాం. నెక్స్ట్ మళ్ళీ ఆపర్చునిటీ వస్తే కనుక ఇంకా మరికొన్ని కొత్త పాటలు నేను ఆలపిస్తాను. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21 వచ్చాను. 30:21. ఎస్ 30:21. ఎస్ చూడండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, ఇదిగో ఇదే త్రోవ, దీనిలోనే నడువుడి అని వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఇదే త్రోవ, ఈ దారిలో నువ్వు నడు అన్నాడు దేవుడు. వెనుక నుండి దేవుడు ఒక శబ్దం వినబడుతుంది. కుడికైనా ఎడమకైనా తిరగొద్దు. సరిగ్గా ఉండరు ప్రజలు. అక్కడ ఒక అడుగు, ఇక్కడ ఒక అడుగు. ఆ సంఘంలో కొంతకాలం, ఈ సంఘంలో కొంతకాలం, ఆ చర్చిలో కొంతకాలం, ఈ చర్చిలో కొంతకాలం ఉంటారు. అక్కడొక ఆ నడత, ఇక్కడొక ఈ నడత. చాలామంది నడక సరిగా లేదు. దేవుని మాట వినరు. చెప్పిన మాట వినకపోవటం వలన ఇదిగో పండు తినొద్దు అంటే ఆ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే హవ్వ గారు, మేడం గారు, సార్ తినేశారు. ఆదం గారు, హవ్వ గారు. అదిగోండి, చెప్పిన మాట వినరండి. ఇప్పుడు మనం ఏమనాలి? ఎవరి మాట వినాలి? దేవుని యొక్క నడిపింపును బట్టి, దేవుని యొక్క మాట ప్రకారం నడిస్తే నీవు ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సువార్త వింటే అది నీకు మేలు. వింటే మేలు, వినకపోతే కీడు. ఇక్కడ దేవుడు ఏమంటే, ఇదిగో మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ. ఇదిగో ఒక వెనుక నుంచి దేవుని స్వరం పడుతుంది. ఇదే త్రోవ, ఇందులోనే నడవండి. దేవుడు మాట్లాడుతున్నాడు. వెనుక నుండి ఒక శబ్దం వినబడుతుంది. అటు ఇటు తిరగొద్దేక స్ట్రైట్ గా. యెహెజ్కేలు భక్తునితో దేవుడు ఏమన్నా తెలుసా? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు అన్నాడు. చక్కగా నిలబడు, వంకర టింకరగా కాదు, ఆటోమేటిక్ కాదు, అటు ఇటు ఇటు అటు అటు ఇటు కానీ తింగర వంగర జీవితంలో కాదు నిలబడేది. చక్కగా నిలబడు. వాట్స్ ద నెక్స్ట్? నేను అన్న తర్వాత ఏంటంటే, నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతాను. ఎస్, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడము. నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరమును వింటిని. దేవుని స్తోత్రం. నా యొక్క మెంటాలిటీ ఏంటంటే, ముక్కుసూటు మనిషిని నేను. ఏదైనా ఉంటే నేను నేరుగా చెప్పేస్తా. నేను ఏది దాచుకోను, కపటం లేకుండా చెప్పేస్తా. ఎదుటోళ్ళు నన్ను తిట్టుకొని ఏమన్నా అనుకోని. అందుకే నేను కొన్ని మాటలు సలహాలు ఇస్తూ ఉంటా. నా దగ్గర ఉన్నదంతా సలహాలు ఇస్తూ ఉంటాను అనమాట. ఏం దాచుకోను. దేవుడు కూడా తన అంతరంగంలో ఇన్ఫర్మేషన్ అంతా దాచుకుని ఇవ్వకుండా ఆయన ఎన్నడూ కూడా ఉండలేదు. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడానికే, ఆయన దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా మనకి ఇవ్వడానికే మనం చక్కగా నిలబడమంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఫ్రెండ్స్, ఒక మాట చెప్తానండి. నా చిన్నప్పుడు బాబు ఇలా పాడాలి, ఇలా సంగీతం నేర్చుకోవాలి, గాత్రం చెయ్యి, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకో, ఒక ఏదైనా సంగీత పరిజ్ఞానం ఉంటే బాగా పాడగలవు అని ఎవ్వరు నాకు చెప్పలేదు. ఎవరు చెప్పలా. చెప్తే ఈయనంత పెద్ద విద్వాంసుడు అయిపోతారు అనుకున్నారో చెప్పలేదు. కానీ దేవుడు నాకు చెప్పాడు. దేవుడు నాకు స్వరాన్ని ఇచ్చాడు. హౌ టు సింగ్, ఎలా పాడాలి, ఎలా గమ్మకాలతో పాడాలి, రాగయుక్తంగా ఎలా పాడాలి, చక్కని స్వరంతో ఎలా పాడాలని దేవుడు నేర్పించాడు. బిడ్డలారా, నాకు సంగీత గురువు ఎవరు లేరు ఇక్కడ భూమి మీద. ఇక్కడెక్కడ నేర్చుకోలేదు. దేవుడే నాకు నేర్పించారు, స్వరాన్ని ఇచ్చారు. స్తోత్రం. అంటే ఈ నేనేం చెప్తానంటే, ఆయన మాట ప్రకారంగా మనం నడిస్తే, ఓ పాట రాశారండి, యేసు వెంట నడిస్తే పరలోకం,
ఏ? సాతాను వెంట నడిస్తే నరకలోకం. ఈ పాట విన్నారా మీరు? దేవునితో కనుక మనం నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగోండి, కుడికి తిరగము, వెనక్కి తిరగము. తెలంగాణలో హైదరాబాద్లో అడ్రస్ అడిగితే సీదబో అంటారు. సీదా, స్ట్రైట్గా, ఇంకెక్కడికి వెళ్ళినా స్ట్రైట్గా సీదా అక్కడికి వెళ్ళు, ఆ టర్నింగ్లో ఉంటుంది అంటారు అడ్రస్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు స్ట్రైట్గా కుడికి ఎడమ తిరగమాక, అటు ఇటు తిరగమాక, రెండు పడల మీద కాలు వేయకు, స్ట్రైట్గా చక్కగా నిలబడు. నీతో మాట్లాడు. వంకరగా టింకరగా ఒయ్యారంగా ఇలాగా ఎలా తిరగమాకు, మెడ నరాలు పట్టేస్తాయి. వంకరగా టింకరగా ఉన్న మాకు వెనుపోసి అరిగిపోద్ది. అందుకే దేవుడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి, ఎందుకంటే నువ్వు బ్రహ్మదండి చెట్లలోనూ ముళ్ళ పొదల్లోనూ తిరుగుతున్నావా అంటారు అక్కడ. చాలామంది ఏంటి ప్రజలు విషపూరితమైన ప్రజల్లో ఉన్నావు కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేద్దామంటే దేవుని యొక్క నడిపింపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. దేవుడు చెప్పిన మాటకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేయమన్నాడు, ఏం తినొద్దన్నాడు, ఎలా ఉండమన్నాడు? ఏమంటే గబ్బిలు తినమన్నాడు దేవుడు. గబ్బిలను తినొచ్చా? అందుకే వైరస్ వచ్చింది. గాడిదని తినొచ్చా? గాడిద పాలు తాగొచ్చా? అండి డెక్కల రెండు చీలని వాటిని తినొద్దన్నాడు దేవుడు. పొలుసు లేని వాటిని తినకూడదు. ఏంటో మొత్తం తినేస్తున్నారు, మరి పట్టింపులు లేవంటారు. రకరకాల మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ సొంతగా ఐడియాలను క్రియేట్ చేసుకుని ఈ రోజున దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టేసి సొంత ప్రయోజనాల కోసం సొంత ప్రయోగాలు చేస్తున్నారు. స్వార్థపరులు అయిపోయారు ఈరోజు ప్రజలు. ఉన్నట్టుగా చెప్పేవాళ్ళకి రోజులు కాదు. కొంచెం పౌడర్ వేయాలి. ఏం చేయాలి? కొంచెం పౌడర్ వేసి కొంచెం షో చేసి పంచదార పలుకులు పలికితే, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తే, కళ్ళబొల్లి కబుర్లు చెప్తే ఈ రోజున హ్యాపీగా ఉన్నారన్నమాట. వాడెవడో తన్నుడు బాబా అంట, అరుపుడు బాబా, చెవులు అరుస్తాడు. చాలా లాట్ ఆఫ్ పర్సన్. అంటే మంచి నచ్చదండి ఈ రోజుల్లో, మంచి నచ్చదు. యేసు క్రీస్తు వారు ప్రేమగల దేవుడు, స్మూత్గా చక్కగా సెన్సిటివ్గా, బాబు నా మాటిను, కుమారుడా కుమార్తె, అమ్మా నిన్నెవరేమనలేదా? అయితే నేను కూడా ఏమన్నమ్మా, ఏమి అన్నమ్మా, ఇంకెన్నడూ కూడా పాపం జోలికి వెళ్ళకు, వెళ్ళిపో అన్నాడు దేవుడు యేసయ్య. హల్లెలూయా. కొట్లే తిట్టలేదు, కర్ర పట్టుకుని ఏమనలేదు, దండించలేదు, కోప్పడలేదు, కళ్ళెర చేయలేదు, ఏమనలేదు. ప్రేమతో అమ్మా అటువంటి సిచ్యువేషన్లో ఉన్న తల్లిని అమ్మా అని పిలిచిన దేవుడు యేసు దేవుడే. మనమైతే ఇంకా చేదు పని పెట్టేవాళ్ళు. అంత ప్రేమగల దేవుడు చెప్పిన మాట వదిలేసి సాతానుగాడిని పట్టుకుని వెళ్ళిపోతున్నారు, కొమ్ములోడిని పట్టుకుని వెళ్ళిపోతున్నారు రోజుల్లో. ఆ కర్రోడు నల్లోడు కొమ్ములోడు దగ్గరికి వెళ్తున్నారు. ఏసే మాట నమ్మడు ఫ్రెండ్స్, ముగించేస్తున్నా. హల్లెలూయా. కుడికి ఎడమ తిరమాకండి, ఎవరు చెప్పుడు మాటలు వినమాకండి. చెప్పుడు మాటలు వింటే చెడిపోతారు, దేవుని మాట వింటే బాగుపడతారు. పరలోకం వెళ్ళాలంటే ఏసైని నమ్ముకోండి. ఎవరి మాటలు నమ్మకండి, తీయటి మాటలు నమ్మకండి, పంచదార పలుకులను నమ్మకండి, అబద్ధ ప్రవచనాలను నమ్మకండి. ఆ మాటలు ఈ మాటలు చెప్పుడు మాటలు, ఏమండి గుసగుసలు, ఆ మాటలు షాడీలు నమ్మమాకండి. సూటిపోటు మాటలు నమ్మకండి. సంసారాలు పాడైపోతాయి, కాపురాలు పాడైపోతాయి, జీవితాలు పాడైపోతాయి. యేసయ్య మాట వినండి. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె నా భార్య ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. ఇప్పుడు వరకు నాయన పాటల ద్వారా తండ్రి అయ్యా నీ దాసుడు చెప్పిన వాక్యము ద్వారా ప్రవ్వా మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు మేము ఆరోపిస్తున్నాం. దేవాని స్తోత్రములు. ఈ కడవరి దినాల్లో, ఎంచి దినాల్లో, అపాయకరం దినాల్లో, చెడ్డ దినాల్లో ఉన్న
అనేకమైన బలహీనతల చేత, కరోనా వైరస్ చేత ఎంతోమంది భయపడుతూ అయ్యా ఎంతోమంది ప్రాణాలు విడిచిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవా, ఈరోజు నాయన ఇలాంటి కృపని అయ్యా మీరు మాకు ఇచ్చున్నారంటే అది మీ కృప. ఇదిగో తండ్రి, సహోదరి జ్యోతి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి అన్నదమ్ములను, అక్క చెల్లెలందరినీ కూడా, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు తండ్రి లైవ్ ద్వారా అయ్యా తండ్రి అన్నగారికి మాట్లాడటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. బిడ్డ ప్రవ్వా అయ్యా చదువుచున్నది, అయ్యా చదువులో కూడా మీరు తోడుగా ఉండండి. అయ్యా బిడ్డ ప్రవ్వా యవన కాలంలో తండ్రి నీకు ఎక్కువగా సమర్పించుకొని నీలో సాగటానికి ప్రవ్వా ప్రార్థనా జీవితం, మోకాళ్ళ జీవితం కలిగి ఉండటానికి నీ కృపను దయచేయండి. అయ్యా కుడికైనను ఎడమకైనను తిరగొద్దంటున్నావు, ఇదే త్రోవ, ఇందులో నడువుడి అని చెప్తున్నావు. అయ్యా నీకు వందనాలు. చక్కగా నిలబడమంటున్నావు, నిలబడితే మీరు మాతో మాట్లాడతారు, నిలబడకపోతే మీరు మాతో మాట్లాడరు నాయన. అయ్యా మా హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని అర్పిస్తేనే, అయ్యా మా పాపస్థితిని నీ దగ్గర ఒప్పుకుంటేనే మీరు మాతో మాట్లాడతారు. అయ్యా మేము తండ్రి మీతో మాట్లాడటానికి ఎక్కువగా అవకాశం ఇచ్చేవారుగా సహాయం చేయండి దేవా. ఎటువైపు మేము తిరగకోకుండా ప్రభా ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వారిని మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలుగా అయ్యా నీ సన్నిధిలో ఈ కడవరి దినాలు ఎక్కువగా ప్రార్థనకి అవకాశం ఇచ్చేవారుగా సహాయం చేయండి. నీతో సహవాసం చేస్తే మేలు కలిగిద్ది అయ్యా, నీతో సహవాసం చేస్తే సమాధానం కలిగిద్ది అయ్యా. నీ మాట అవలంబించాలి, నీ వాక్యానికి లోబడాలి ప్రతి బిడ్డ నాయన. సాతానుడికి లోబడే వారిగా మేము ఉండక నాయన అయ్యా నీ తట్టు తిరిగి అయ్యా చక్కగా నిలబడితే యెహెజ్కేలుతో ఏ రీతిగా మీరు మాట్లాడారో మీరు కూడా మాతో మాట్లాడతారని మేము విశ్వసించడానికి నీ కృపను దయచేయమని. కడవరి దినాల్లో ఈ కరోనా వైరస్ చేత అనేక మంది మరణిస్తూ ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు. మేమందరం కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మీరు మా చేతుల మీద ఉంచారు కాబట్టి నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా నాయకులను, అధిపతులను మీరు దీవించండి అయ్యా తండ్రి. ఈ వైరస్ని యేసు నామములో మీరు గద్దించండి. మీ రక్తము ద్వారే విడుదల, మీ రక్తము ద్వారే స్వస్థత. అయ్యా నీకు వందనాలు. నువ్వు చేయలేందే ఎవరు కూడా చేయలేరు ప్రభా. అయ్యా మా పాపములు క్షమించి అడ్డుబండగా ఉన్న అడ్డుగోడలను నా హస్తం కూర్చకాలేదంటున్నావు, నా చెవులు మందం కాలేదంటున్నావు. మనం చేస్తున్న పాపాలు అడ్డుబండగా నిలబడిపోయి దేవుని దగ్గరికి మన ప్రార్థన చేరకోకుండా సాతానుడు అడ్డుకుంటా ఉన్నాడయ్యా. అయ్యా నీకు మమ్మల్ని క్షమించండి, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా నాయకులను మమ్మల్ని క్షమించి అయ్యా తండ్రి ఈ వైరస్ను దూరం చేసి ఆ వ్యాక్సిన్ కూడా త్వరగా కనుక్కోవటానికి నీ కృపను దయచేయమని జ్యోతి గారిని, వారి ఫ్యామిలీని ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయమని ఈ చిన్న ప్రార్థనని సన్నిధిలో చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అలా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ, అలాగే ఎస్పెషల్లీ ప్రత్యేకించి జ్యోతి సిస్టర్ ఫ్యామిలీ అందరికీ, అలాగే దేవదాస్ గారు దేవరపల్లి వారికి, వారి కుటుంబానికి, వీక్షకులందరికీ యేసయ్య కాపుదల తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ఒక ప్రత్యేకమైన రీతిలో ఈరోజు లైవ్ ప్రోగ్రాం జరిగింది. పాస్టర్ గారు కూడా రావటం వల్ల మరింత ప్రాధాన్యత సంతరించుకుంది జ్యోతి గ్రూప్ ద్వారా, ఈ యొక్క పేజ్ ద్వారా. అందరికీ వందనాలండి. మీరందరూ చూస్తున్నారు, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావడం లేదు, కానీ ఇదేమో డిన్నర్ టైం, మీరందరూ కూడా మళ్ళీ భోజనం చేయాలి. మా కోసం ప్రార్థన చేయండి. వెళ్ళే ముందు ఒక మాట, యూట్యూబ్లో నా సాంగ్స్ మీరు చూడాలంటే అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మీరు ప్రెస్ చేయండి. ఈరోజు కొంతమంది చూస్తే కనుక నేను సంతోషిస్తాను. ప్రభుభూషణ్ ప్రతిపాటి అని ఉంటుంది అక్కడ యూట్యూబ్లో, మీరు చూడండి. ప్రభుభూషణ్ ప్రతిపాటి మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. థ్యాంక్స్ అండి, వందనాలు. బాయ్, సీ యూ అగైన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి నేను మరికొన్ని పాటలతో, న్యూ సాంగ్స్తో వస్తాను నేను. మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం, మా పరిచయం కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.